మాల వేసుకున్న స్వాములకు మనవి. కావిడి పూజ అయిన తర్వాత కావిడి వాళ్ళు భుజం మీద పెట్టుకున్న తర్వాత 12 కావిళ్ళు ముందెళ్తాయి. 12 కావిళ్ళు ముందెళ్తాయి. ఆ తర్వాత మనం ప్రయత్నాలు పాల్గొన్నాం. 12 కావిళ్ళు ముందెళ్తాయి. స్వామి మాలాధారణ స్వాములు ఎవరైతే వారి వరకు కావిడుతున్నారు. 12 కావిళ్ళు దీనబంధో శ్రీ పార్వతీశ సుఖబంధగ పద్మబంధో శ్రీషాది దేవగణ పూజిత పాదపద్మ మల్లేశనాథ కరావలంబం ప్రౌజ్య సురేంద్ర పరిఖండన శక్తిశూల పాషాది శస్త్ర పరిమండిత దివ్యపానే శ్రీకుండలేశ గృల్యండ శకేంద్రవాహ మల్లేశనాథ సమదేహి కరావలంబం దేవాదిదేవ భజంత్రులు
బయలుదేరుతాం, ఇంకా బయలుదేరి గుడి దగ్గర ఉన్నాం. పడుతుంది, అరగంట పడుతుంది. చేసేయండి నేను దగ్గర పోకుండా జై సుబ్రహ్మణ్యేశ్వర. శ్రీ 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 కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి షష్ఠి మహోత్సవాన్ని పురస్కరించుకుని 18వ తారీఖు సోమవారం షష్ఠి కావున మన తూర్పుగోదావరి జిల్లాలో అనపర్తి గ్రామంలో ఆంధ్రప్రదేశ్లో వీరాజు మామిడి వద్ద సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఈవేళ రథోత్సవంతో కూడిన స్వాముల యొక్క కావడోత్సవం జరుగుతూ ఉంది. ఈ కావడోత్సవం ఇది 10వ సంవత్సరం. ఇప్పుడు స్వాములు 225 మంది మాలలు వేసి స్వామివారిని 15 రోజులుగా నిత్య కైంకర్యాలతో అత్యద్భుతమైన మంగళహారతులతో స్వామిని పూజించి ఈవేళ ఊరంతా కూడా స్వామివారి యొక్క నామం మారుమోగేలా స్వామివారి యొక్క రథోత్సవంతో కూడిన కావడోత్సవం జరుపుతూ ఉన్నారు. ఈ కార్యక్రమం యొక్క విశేషం ఏంటంటే చాలా మందికి కళ్యాణాలు కాకపోవడం, ఈ స్వామిని మొక్కుకున్నాక చక్కటి కళ్యాణాలు కావడం, అలాగే సంతానం లేకపోవడం, ఎంతో మందికి ఇప్పుడు సంతానాలు కలగడం, వారు అందరూ కలిసి ఉత్సాహంగా జరుపుతున్న కార్యక్రమం ఇది. అలాగే ఆరోగ్యం కానీ అలాగే కోర్టు సమస్యలు కానీ ఎన్నో మాకు తిరిగియండి, మేమంతా ఆనందంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో వారంతా కూడా పాల్గొని వేలాది మందిగా ఊరంతా కూడా ఈరోజు నామ సంకీర్తన చేస్తూ స్వామివారి యొక్క కావడోత్సవం జరుగుతూ ఉంది. ఇది 10వ సంవత్సరం అండి. ఆ ఏడుకి ఏడు అత్యంత అద్భుతంగా జరుగుతుంది ఈ కార్యక్రమం. కాబట్టి 50 మంది కూడా ఈ కార్యక్రమాలు వీక్షించి వీలైతే పాల్గొని ధన్యులు కావాలని స్వామివారి యొక్క ఆలయ కమిటీ వారు కోరుతూ ఉన్నారు. జై సుబ్రహ్మణ్యేశ్వర, జై జై సుబ్రహ్మణ్యేశ్వర. వీర్రాజు మామిడి ఆలయ కమిటీ అనపర్తి. శ్రీ 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 కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నమః. తత్పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి తన్నో షణ్ముఖః ప్రచోదయాత్. అనపర్తి గ్రామంలో వీర్రాజు మామిడి దగ్గర వేయించేసినటువంటి శ్రీ కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో సుబ్రహ్మణ్య షష్ఠి పురస్కరించుకుని చక్కగా సుబ్రహ్మణ్యేశ్వర ఆలయ ఉత్సవాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. చక్కగా విశేషమైనటువంటి భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో మాలాధారణ చేసి సుబ్రహ్మణ్యేశ్వర పూజ నిర్వహిస్తూ అందులో భాగంగా ఈ కావడి ఉత్సవాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. కావడి ఉత్సవంలో పాల్గొన్న భక్తులందరికీ కూడా సంతాన ప్రాప్తి, వివాహ ప్రాప్తి కలిగి చక్కగా వారు అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయని చెప్పి భక్తుల యొక్క విశ్వాసం. కావున భక్తులందరూ కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో మాలాధారణ చేసి కావడి ఉత్సవంలో పాల్గొని వారి యొక్క మనోవాంఛలన్నీ కూడా నెరవేర్చుకుంటూ ఉన్నారు. భక్తులందరూ కూడా చక్కగా ఆలయానికి విచ్చేసి స్వామివారి ఆశీస్సులు పొందుతూ కావడి ఉత్సవంలో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరిస్తారని చెప్పి తెలియజేస్తున్నాం. అనపర్తి గ్రామం వీర్రాజు మామిడి శ్రీ శ్రీ కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నమః.